పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో వెంకటరమణ సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భూశాంతి మహాయజ్ఞ నిర్వహించారు. బాల త్రిపుర సుందరి పీఠం నిర్వాహకుడు గరిమెళ్ల వెంకటరమణ శాస్త్రి పర్యవేక్షణలో 50 మంది సాధు సంతులు, ఆధ్యాత్మికవేత్తలు, వేద పండితులు పాల్గొన్నారు. పేదలకు ఉచిత సేవలు అందించేందుకు వీలుగా 100 పడకల ఆసుపత్రి, వృద్ధుల కోసం ఆనంద నిలయం, యువకులకు వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రం, తిరుమల తిరుపతి దేవస్థానం నమూనాతో ఆలయ నిర్మాణం చేపడతామంటున్న వెంకటరమణ సేవా చారిటబుల్ ట్రస్ట్ పెద్దకృష్ణంరాజుతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. పశ్చిమ గోదావరి జిల్లా అల్లంపురం వెంకటరమణ చారిటబుల్ ట్రస్ట్ అంటేనే ఎవరు తెలియని వారు అయితే ఉండరు. ఇక్కడ చాలామంది నిరుపేదలకు వైద్యం అందడంలో ఇక్కడ అల్లంపురంలో మంచి పేరు పొందిన మన రామకృష్ణరాజు గారితో ఇక్కడ ఉన్నాము. ఇవాళ చాలా కార్యక్రమాలు పెట్టినారు. ఈ కార్యక్రమాల గురించి ట్రస్ట్ గురించి ఒకసారి రామకృష్ణరాజు గారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీ యొక్క అభిప్రాయం చెప్పండి. చాలామంది నిరుపేదలు ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ల కంటే వాటిని చాలా బాగా బాగుంటాయని చెప్పి అంటున్నారు. అసలు ఇవన్నీ చేయడం గల కారణాలు ఏంటంటే 25 సంవత్సరాల నుంచి సుమారు మనం ఏదో చేయాలనే తపనతో మనం సంపాదించిన దాంట్లో 50% పక్కన పెట్టుకుని మరి శ్రీ వెంకటరమణ సేవా చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పి పెట్టి దాని ద్వారా మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. అయితే ముఖ్యంగా ఆధ్యాత్మికం, అలాగే వైద్యం, ఉపాధి, సేవ అన్నీ ఒక చోట ఉండాలనే కాన్సెప్ట్ తోటి మరి నేను సుమారు 20-30 సంవత్సరాల నుంచి కొంత నేను సంపాదించిన దాంట్లో పక్కన పెట్టుకుని మరి వైద్య రంగంలో అయితే ముందుకెళ్ళిపోతున్నాం. 3 బిల్డింగుల్లో జరుగుతున్నాయి. 56,000 మంది మాకు పేషెంట్లు ఇక్కడ సేవలు పొందుతున్నారు. 56,000 మంది కూడా రికార్డు మెయింటైన్ చేస్తాం. సుమారు 26 మంది అక్కడ అన్ని రకాలుగా వైద్యులు అయితే మరి అందరూ ఉన్నారు అక్కడ. అది అలా కాకుండా ఒకే ప్రాంగణం, ఇది 5 ఎకరాల ప్రాంగణం. ఈ ప్రాంగణంలో మేము అనుకున్నట్టుగానే భగవంతుడి ఆశీస్సులతోటి శ్రీ అంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఎలాగుందో ఆ నమూనాతో ఇక్కడ నా నైరుతిలో ఆ టెంపుల్ నిర్మించుకోవడం జరుగుతుంది. ఆ డిజైన్ వచ్చింది. అలాగే వాయువులో ఉచిత 100 పడకల హాస్పిటల్ కూడా డిజైన్ తయారవుతున్నది. మేము ఆర్కిటెక్చర్ కూడా ఇవ్వటం జరిగింది. దాని ఎదురుగా మళ్ళీ వృద్ధులకు ఆనంద నిలయం కూడా 150 రూములతోటి మేము ప్లాన్ చేసాం. అలాగే దీనికి ఆపోజిట్లో, గుడికి ఆపోజిట్లో ఆగ్నేయంలో మాకు ఉచిత శిక్షణ నైపుణ్య కేంద్రం పెట్టాలని చెప్పి మాకు అంటే యువతకి మనం అన్ని రకాలుగా నేర్పి, అంటే మేము కంపెనీ వాళ్ళతో ముందే టైఅప్ అయిపోయి వారికి ఎటువంటి క్వాలిఫికేషన్ తోటి ఏ రకంగా కావాలనేది ముందే మేము వాళ్ళతో టైఅప్ అయ్యి ఇక్కడ మేము అటువంటి క్వాలిఫికేషన్ తోటి తీసుకుని ఉచితంగా అకామిడేషన్ ఉచితంగా నేర్పి మరి డైరెక్ట్ జాబ్లోకి పంపాలని అనుకుంటున్నాం. సంవత్సరానికి 500 మందికి మనం ఇక్కడ సెక్షన్ ఇచ్చి మేము డైరెక్ట్ జాబ్ గ్యారంటీ మీద తీసుకుని మేము పంపాలనే ధ్యేయంతో ఒక ఆశయంతో చేస్తున్నాం. ఇవన్నీ నిర్మించాలంటే ముందు ఈ భూమి శుద్ధి కొరకు భూశాంతి మహాహోమం అని చెప్పి ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. 250 గోవులు, అలాగే 11 శ్వేతాశ్వాలు, వృషభాలతోటి 60 మంది వేద పండితులతోటి 9 హోమాలు జరుగుతున్నాయి. అలాగే 70-75 మంది స్వామీజీల పీఠాధిపతులతోటి ఒక మంచి ఆధ్యాత్మికంగా అమృత వాక్కులతోటి ఇక్కడ ప్రవచనాలు జరగాలని, అలాగే 60-70 వేల మందికి అన్నప్రసాద వితరణ కూడా పెట్టడం జరిగింది. ఇది 4ంటికి పూర్ణాహుతితో ఎన్ని కార్యక్రమాలు అవుతాయి. 4ంటి నుంచి 6 వరకు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. అంటే నృత్య రూపకంలో చిన్నపిల్లలది వెంకటేశ్వర స్వామి కళ్యాణం, అలాగే మనకి ఇక్కడ 6 నుంచి 8 గంటల వరకు దాస్ సాహిత్య అరే శ్రీనివాస కోలాటం 1200 మందితో, అంటే సుమారు 4 జిల్లాల నుంచి ఇక్కడ సేకరించాం 50 ట్రూపుల్ని. ఒకేసారి ఒక పాట పాడితే 1200 మంది కోలాట భజన చేస్తారు. మరి అటువంటి అద్భుత కార్యక్రమం 6 నుంచి 8 వరకు ఇక్కడ పెట్టడం జరిగింది. 8 ఒకరోజు కార్యక్రమంగానే ఇది మేము పెట్టాం. ఈ భూశుద్ధి కొరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మరి ఇది ఎంతో స్పందన చాలా చోట్ల నుంచి సుమారు మరి ఈ ప్రాంగణం చూస్తే నిజంగా ఎంతో ఇది ఒక మరి జాతర కాదు, మరి దీన్ని ఎలా వర్ణించాలో నాకు తెలియట్లేదు. అసలు జన సమూహంతో ఎన్ని రకాలుగా ఉండి తమ అనుభూతి కూడా నాతో పంచుకుంటున్నారు చాలామంది వచ్చి. అది మరి నా జన్మకి ఇది ఇంతకన్నా ఆనందం ఇంకా ఉండదని నేను అనుకుంటున్నానండి. జై శ్రీరామ్. ఇదే ఇక్కడ విషయం అయితే 100 అడుగుల హాస్పిటల్ కూడా ఇక్కడ ఉచితంగా స్థాపించి ఈ చుట్టుపక్కల ఉన్న ఎవరైతే ఉన్నారో నిరుపేదలందరికీ అందుబాటులో సేవలు అందేలా చేయాలని శ్రీ వెంకటరమణ చారిటబుల్ ట్రస్ట్ రామకృష్ణరాజు గారు అయితే చెప్పడం జరుగుతుంది. ఇది ఇక్కడ తాజా
విషయం అవుతాయి. కెమెరా పర్సన్ రాజేష్తో సతీష్, అలంపురం నుంచి.